ఈసారి ఒక పార్టీ ప్రభావం చూపుతుంది, ఒక పార్టీకే ఫేవర్గా ఉంటుందని అయితే నేను అనుకుంటలేదండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారు. వాస్తవంగా సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మామూలుగా కూడా ఇప్పుడు వ్యక్తిని చూసి ఓటేస్తారు తప్ప పార్టీని చూసి ఓటేసే అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఒకేలా తయారైనవి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అభివృద్ధిని మరుగున పడేయటం, అభివృద్ధి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పేసి ఆలోచించకుండా ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజానీకం గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి ఏ ఓటర్ అయినా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో వ్యక్తి కెపాసిటీని బట్టి గెలిచే అవకాశం ఉంటుంది తప్ప పార్టీ ప్రభావం ఉండదని నేను అనుకుంటున్నాను. అదంతా జరిగే పని కాదు, అదంతా హాస్యాస్పదం. మాట్లాడే ప్రతి పార్టీ కూడా అలాగే మాట్లాడుతుంది. క్లీన్ షిప్ చేసేస్తాం, దాన్ని తుడిచేస్తాం, దీన్ని ఎత్తేస్తాం అంటే అయ్యే పనులు కాదు. ఎవరైనా సరే ఇక్కడ నేను పార్టీ ప్రభావం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటాను. నేను సినిమా వాడిని. తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాను, రాజకీయంగా ఇక్కడ ఏది బాగుంది, ఎలా ఉంది, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఎలా ఉంది, ముందు ప్రభుత్వం ఎలా ఉందని అడుగుతూనే ఉన్నాను. కాబట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వ్యక్తులను బట్టే, వ్యక్తి చరిష్మాను బట్టి వేళ ఎన్నికలు జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. పార్టీలను బట్టి అయితే మాత్రం ఎన్నికలు జరగవు. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడే మేము మా సత్తా చూపిస్తాము. ఆఫ్టర్ జరిగిన జూబ్లీస్ ఎలక్షన్స్ దాన్ని చూసుకుంటే టీఆర్ఎస్ కి అయితే ఎంత చేసినా లాభం లేదు. సో ఇప్పుడు మాత్రం మా సత్తా ఎంటర్ చూపించడానికి రెడీగా ఉన్నాము. టీఆర్ఎస్ మళ్ళీ సవాలు ఎవరు సత్తా చూపించడానికి అయినా సరే అందరికీ లూప్హోల్స్ ఎక్కువగానే ఉన్నాయి, కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో చేయని పనులు ఉన్నాయి, ఇప్పుడు వీరు చేస్తున్న పనులు చేయని పనులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏదో కొద్దిగా కనిపించవచ్చునేమో తప్ప ఇక్కడ మాత్రం పార్టీల ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తుంది. నా అంచనా ప్రకారం. నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు వ్యక్తి మంచివాడా కాదా అని చూసుకునే ఓటరు ఎన్నుకునే అవకాశం ఉంది తప్ప ఒక పార్టీకి అయితే గుత్తాధిపత్యం ఇచ్చేసి గుత్తగా తీసుకెళ్లి ఓట్లేసే అవకాశం కనిపించట్లేదు తెలంగాణలో. ఇది రాజకీయ ఎత్తుగడ తప్ప అది వేరే ఒరిగే పని ఏం కాదు. ఇది జరిగే పని కాదు, ఒరిగే పని కాదు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుకోవడం? మళ్ళీ ఇక్కడ వచ్చి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి కులాలను తీసుకురావడం అనవసరం. ఎవరైతే మన రాష్ట్రానికో మండలానికో దేశానికో సేవ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ పార్టీ అయితే బాగా చేసింది, ఆ పార్టీ అయితే బాగా చేయలేదని ఏం లేదమ్మా. ఇప్పుడు అన్ని పార్టీలు సమాన రీతిలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు పోయిన పార్టీ బాగానే చేసింది అనిపిస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగానే చేస్తుంది అనిపిస్తుంది. కాబట్టి ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళు ఎవరున్నా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి కానీ వ్యక్తి గుణగణాలను బట్టే ఇప్పుడు ఓటేసే అవకాశం ఉంది తప్ప ఒక పార్టీకి మాత్రం పెద్ద ప్రభావం ఏ పార్టీకి లేదు. జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఏదైనా వ్యక్తిని బట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనసేన పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందని మనం చెప్పలేం, కానీ కాకపోతే కొంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది. అందులో కూడా వ్యక్తి అప్పుడు ముందు చేసినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే అలాంటి వ్యక్తి ఏదైనా ప్రభావం చూపించవచ్చు. ఎందుకు ఉండదు? బీజేపీ బాగా బలంగానే ఉంటుందిగా తెలంగాణలో, ఓ రకంగా బలంగానే ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు నేనేమంటానంటే జనసేనని పైకెత్తేసేసి మాట్లాడేంత అవకాశం లేదు ఇక్కడ తెలంగాణలో. నేనేమంటాను, పొత్తులో భాగంగా వస్తే ఏదైనా ప్రభావం చూపించవచ్చేమో తప్ప తెలంగాణలో నాయకత్వ పటిష్టత లేదు. వాస్తవంగా తెలంగాణలో
జనసేన పార్టీ నాయకత్వం తక్కువ, అభిమానులు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకులు లేరు. నాయకత్వం మార్పు కావాలని చెప్పి మాలాంటి అభిమానులు కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో, కానీ అది జరగట్లేదు. కాబట్టి తెలంగాణలో పార్టీ బలోపేతం కావట్లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ జనసేన నాయకత్వాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్యాండిడేట్ని చూసి వచ్చేస్తాము. ఇప్పుడు అది ఏం జరిగే పని కాదు. అన్ని ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పి సరే పని చేయించుకునేవాడు పని చేసు. నేను ఎందుకు ఇక్కడ రెహమత్ నగర్ డివిజన్ మా సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, కార్పొరేటర్. ఆయన పనితీరు మా అందరికీ నచ్చుతుంది. ఆయన సౌమ్యుడు. తర్వాత ఎక్కడ ఏ పని జరిగినా నిలబడి సామాన్యుల్లా నిలబడి పని చేపిస్తుంటాడు. అలాంటి నాయకుల్ని ఎక్కువగా ఎన్నుకునే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన వ్యక్తిగా మంచివాడు కాబట్టి అలాంటి వ్యక్తులను గెలిపించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ పార్టీలు ఎవడు చూడండి, ఇప్పుడు మనిషిని మాత్రమే చూస్తాడు, ఆ వ్యక్తిత్వాన్ని మాత్రమే చూస్తారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ వ్యక్తుల ప్రభావం గట్టిగా కనిపించే అవకాశం ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయండి. పార్టీల పరంగా అయితే ఏంటంటే బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతుంది. కొన్ని ఇబ్బందుల్లో ఉన్న అంటే కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారు కొన్ని సిట్టు దర్యాప్తులకు హాజరవుతున్నారు. అది కావాలని కక్షపూరితంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అదే విషయంలో ఏంటంటే కాంగ్రెస్ కొంచెం కక్షపూరితంగానే వెళ్తుందేమో అన్న ఉద్దేశం ఈ మన బీఆర్ఎస్ నాయకులు అది హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా హైలైట్ చేసి ఏంటంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కొంచెం దెబ్బగా కరెక్ట్గానే ఉన్నాయమ్మా వాస్తవానికి చెప్పాలంటే. మరి ఈ మూడు పార్టీలు గెలిపేవరదు అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేము. ఓకేనండి, అది అనొచ్చు. ఎందుకంటే ఎవరి పార్టీ తరఫున వాళ్ళు చెప్పేది వాళ్ళు నమ్మకంగా అలాగే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు ఉత్సాహపరిచేలాగా మాట్లాడాలి. అంతేగాని మేము ఓడిపోతాం అని అయితే చెప్పరు ఎట్టి పరిస్థితుల్లోనూ. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా మాకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మా అంతేంటో చూపిస్తాం, మా పవర్ ఏంటో మేము ప్రజలకు తెలియజేస్తాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఈ దేశంలో బాగుపడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మేమే రావాలనేసి వాళ్ళు గట్టిగానే చెప్పుకుంటున్నారు. అల్టిమేట్గా ఏంటంటే మూడు పార్టీలు బలంగానే ఉన్నట్టు నాకు తెలుస్తుందమ్మా. ఓవరాల్గా ఏంటంటే జనసేన ఏదో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంది అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏంటంటే పూర్తిగా అక్కడ ఆ ప్లేస్లో ఆ మనుషుల్ని, ఆ వ్యక్తులు నిలబెట్టేదాకా జనసేన ముందుకెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు. అవునండి, ఎలాగంటే యాక్చువల్గా అయితే జనసేనకి అయితే క్యాండిడేట్ లేరు ప్రస్తుతానికైతే. ఎవరు నిలబెట్టాలో కూడా కన్ఫ్యూజను ఇది కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇంకా అనుకోలేదు పూర్తిగా. అనుకుంటే ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణలో కూడా వాళ్ళ నాయకులు నిలబెట్టడం, ఆ పర్టికులర్ మున్సిపల్ ఏరియాల్లో ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ వాళ్ళ కార్యకర్తలను ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరఫు నాయకులు నిలబెట్టడం అనేది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ముందు ఏమన్నా పార్టీ పరంగా క్యాండిడేట్స్ పెట్టట్లేదు, కానీ బీసీ బిడ్డలు ఎవరైనా నిలబడితే వాళ్ళకి సపోర్టెడ్ గా మాత్రం తెలంగాణ జాగృతి పనిచేస్తుంది. అవునండి, ఎందుకంటే తెలంగాణ జాగృతి కూడా ఒక రాజకీయ పార్టీకి ఎస్టాబ్లిష్ అవ్వాలని చూస్తుంది. అదైతే వాస్తవం. వాళ్ళ ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు ముందుకొచ్చి పోరాటం చేయటం అయితే అది హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు బలమైన పార్టీలు ఉండగా వాళ్ళ కార్యకర్తలు ఎంతవరకు గెలుపుకి ముందుకెళ్తారనేది ఆలోచించాలమ్మా. అక్కడ లోకల్గా ఆయనకున్న పేరు ఏదన్నా ఒక బలమైన నాయకుడిని ఏమన్నా నిలబెడితే ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ ప్రధాన పార్టీలను దాటుకుని ఒక జనజాగృతి పార్టీ ముందుకెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ. బీఆర్ఎస్ టైంలో ఏంటంటే ఆ కవిత గారికి వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారి సపోర్ట్ ఫుల్గా ఉండేది అప్పుడు. అయితే కొన్ని టర్మ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆవిడ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత అటు చెల్లిని కానీ ఇటు కూతుర్ని కానీ ఆదరించే తండ్రి గారు లేరు, అన్నగారు లేరు. అందువల్ల ఏంటంటే పూర్తిగా బయటకు వచ్చి ఒక స్వతంత్ర పార్టీగా, అంటే జనజాగృతి పార్టీ అనేది ఒక స్వతంత్ర పార్టీగా ఎదగాలనుకుంటుంది. ఎదగాలన్న ప్రయత్నాలు చేయడం కూడా నేను మంచిదే అనుకుంటున్నాను. యాక్చువల్గానమ్మా అభ్యర్థులు కొంతవరకు ఫ్యాక్టర్, అది అభివృద్ధి కూడా ఇంకా మేజర్ ఫ్యాక్టర్. అది
ఎలాగన్నానంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే అక్కడ లోకల్గా ఒక బలమైన నాయకుడు అనుకోండి, ఒక ఏదైనా బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కానీ, ఒక లేకపోతే బార్డర్లో పనిచేసిన ఒక సైనికుడు కానీ, ఇటువంటి వాళ్ళకి బాగా పేరున్న వ్యక్తులు అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా చూసేది ఏంటంటే ఓవరాల్ పార్టీలో అభివృద్ధిని చూసే ఓటేస్తారనేది నా నమ్మకం.